సరే, మన కంపెనీ లా పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా. సో ఈ టైంలో కొన్ని చాలా ముఖ్యమైన కాన్సెప్ట్స్ని మళ్ళీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఈ రోజు మన ఫోకస్ అంతా షేర్ క్యాపిటల్ ఇంకా డివిడెండ్స్కి సంబంధించిన లీగల్ రూల్స్ మీద. వీటిని చాలా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక బిజినెస్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే మనం దాని మూలాల్లోకి వెళ్ళాలి. ఆ మూలమేంటంటే దాని ఫినాన్షియల్ స్ట్రక్చర్, అదే షేర్ క్యాపిటల్. దీన్నే మనం ఒక కంపెనీకి ఫైనాన్షియల్ డిఎన్ఏ అని కూడా పిలవచ్చన్నమాట. అంత ప్రాథమికమైనది. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే విషయాలివి. ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఫస్ట్, అసలు షేర్ క్యాపిటల్ అంటే ఏంటి? ఆ తర్వాత ఈక్విటీ ఇంకా ప్రిఫరెన్స్ షేర్స్కి మధ్య తేడా ఏంటి? మూడోది, షేర్స్ ఎలా అలాట్ చేస్తారు? నాలుగోది, ఈ షేర్లు చేతులు ఎలా మారతాయి? ఇక ఫైనల్గా, డివిడెండ్స్ ఇచ్చేటప్పుడు పాటించాల్సిన రూల్స్ ఏంటి? సో ఇది మన ప్లాన్. రైట్. అయితే మనం మొదటి టాపిక్తో స్టార్ట్ చేద్దాం. అసలు చట్టం దృష్టిలో షేర్ అంటే ఏమిటి? ఈ ఒక్క బేసిక్ కాన్సెప్ట్ మనకు కరెక్ట్గా అర్థమైతే చాలు, మిగతాదంతా చాలా ఈజీగా అర్థమవుతుంది. చట్టమిచ్చిన డెఫినేషన్ చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. కానీ ఈ చిన్న పదంలోనే ఒక షేర్ హోల్డర్కి ఉండే బోలెడన్ని హక్కులు, అలాగే బాధ్యతలు అన్నీ దాగి ఉంటాయి. అంటే ఇది ఊరికే ఒక పేపర్ ముక్క కాదు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ముఖ్యమైన విషయం. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక షేర్ని హోల్డ్ చేస్తున్నామంటే మనకు ఆ కంపెనీలో ఓనర్షిప్ ఉన్నట్టు లెక్క. అంతేగాని ఆ కంపెనీకున్న ఆస్తులు, అంటే వాళ్ల బిల్డింగ్సు, కార్లు, వాటిమీద మనకు హక్కు ఉన్నట్టు కాదు. ఉదాహరణకి, ఒక పెద్ద బేకరీని కంపెనీ అనుకుందాం. షేర్ అంటే ఆ బేకరీలో మనకు కొంత వాటా ఉన్నట్టు. అంతేగాని ఆ బేకరీలో చేసిన ప్రతి కేకులో మనకొక ముక్క వస్తుందని కాదు. ఈ తేడా చాలా ముఖ్యం. ఈ స్టెప్స్ని అర్థం చేసుకోటానికి ఒక ఫన్నల్ని, అంటే గరాటని ఊహించుకోండి. ఈ లిస్ట్లో పైన ఉన్న ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంది కదా, అది ఫన్నల్కి ఉన్న పెద్ద భాగమన్నమాట. అంటే ఒక కంపెనీ ఎంత మాక్సిమం డబ్బుని సేకరించగలదో చెప్పేది. అలా కిందకి వస్తూ ఉంటే ఫైనల్గా మనకు పెయిడప్ క్యాపిటల్ ఉంటుంది. ఇదేమో ఫన్నల్లోని సన్నని భాగం, అంటే షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి నిజంగా కంపెనీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చిన డబ్బు. ఎగ్జామ్స్లో ఈ ఐదింటి మధ్య ఉన్న తేడాని తరచుగా అడుగుతుంటారు. సో జాగ్రత్తగా చూసుకోండి. సరే, క్యాపిటల్ అంటేంటో చూశాం. ఇప్పుడు కంపెనీలు సాధారణంగా జారీ చేసే రెండు మెయిన్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి కదా, వాటి మధ్య ఉన్న తేడాలేంటో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ టేబుల్లో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే రిస్క్కి, కంట్రోల్కి మధ్య ఉన్న బ్యాలెన్స్. చూడండి, ఈక్విటీ షేర్ హోల్డర్లు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. కానీ దానికి ప్రతిఫలంగా కంపెనీ మీద వాళ్లకు పూర్తి కంట్రోల్, అంటే ఫుల్ ఓటింగ్ రైట్స్ ఉంటాయి. అదే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ విషయానికొస్తే వీళ్ళకి రిస్క్ చాలా తక్కువ, కానీ ఓటింగ్ హక్కులు మాత్రం చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టార్టప్ ఫౌండర్స్ వాళ్ల దగ్గర ఈక్విటీ షేర్స్ ఉంచుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి కంపెనీని కంట్రోల్ చేసే పవర్ కావాలి. అదే ఇన్వెస్టర్స్కి స్టేబుల్ రిటర్న్స్ ముఖ్యం కాబట్టి వాళ్ళు ప్రిఫరెన్స్ షేర్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఓకే, నెక్స్ట్ టాపిక్. అసలు ఒక అప్లికెంట్కి షేర్స్ని ఎలా అలాట్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ చూస్తుంటే మనకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గుర్తుకు రావాలి. అక్కడ మనం ఆఫర్ ఇంకా యాక్సెప్టెన్స్ గురించి చదువుకున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా అవే రూల్స్ వర్తిస్తాయి. అంటే షేర్ అలాట్మెంట్ అనేది బేసిక్గా కంపెనీకి, అప్లికెంట్కి మధ్య జరిగే ఒక కాంట్రాక్ట్ అన్నమాట. అందుకే ఈ మొత్తం ప్రాసెస్ కూడా ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా ఇంకా చట్టప్రకారం జరగాలి. ఇవి కేవలం జనరల్ ప్రిన్సిపుల్స్ మాత్రమే కాదు, ఇవి కంపెనీస్ యాక్ట్లో పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్. ఎందుకు పెట్టారంటే ఇన్వెస్టర్ల డబ్బుని ప్రొటెక్ట్ చేయాలి, అలాగే కంపెనీలు కూడా చట్టానికి లోబడి నడుచుకునేలా చూడాలి. ఒకవేళ వీటిని ఫాలో అవ్వకపోతే దాని పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఒకసారి షేర్లు అలాట్ అయ్యాక అవి ఎప్పటికీ ఒకే ఓనర్ దగ్గర ఉండిపోవు కదా, అవి చేతులు మారుతూ ఉంటాయి. అలా షేర్స్ ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్లడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ట్రాన్స్ఫర్, రెండోది ట్రాన్స్మిషన్. ఈ రెండింటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్స్ఫర్ అనేది స్వచ్ఛందంగా మనంతట మనం చేసేది, అంటే షేర్స్ని అమ్మడంగాని గిఫ్ట్గా ఇవ్వడంగాని. కానీ ట్రాన్స్మిషన్ అనేది బై ఆపరేషన్ ఆఫ్ లా జరుగుతుంది, అంటే చట్టప్రకారం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఉదాహరణకు, ఒక షేర్ హోల్డర్ చనిపోతే ఆ షేర్లు వాళ్ల వారసులకు ఆటోమేటిక్గా వెళ్తాయి. దాన్ని ట్రాన్స్మిషన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ డిస్టింక్షన్. ఓకే, ఇక మనం ఫైనల్ టాపిక్, ఇంకా చెప్పాలంటే చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి అసలు కారణమైన టాపిక్కి వచ్చేశాం. అదే డివిడెండ్స్. అంటే
కంపెనీకొచ్చిన లాభాల్లో వాటాదారులకిచ్చే పంపకం. షేర్ హోల్డర్స్ తీసుకున్న రిస్క్కి దక్కే అసలైన రివార్డ్ ఇదే గదా. డివిడెండ్ అంటే షేర్ హోల్డర్ చేసిన ఇన్వెస్ట్మెంట్కి కంపెనీ ఇచ్చే రిటర్న్ అన్నమాట. కానీ కంపెనీలు తమకు ఇష్టమొచ్చినట్టు లాభాలు రాగానే వెంటనే డివిడెండ్స్ పంచడానికి వీల్లేదు. దానికూడా చట్టంలో కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఒక గోల్డెన్ రూల్. డివిడెండ్స్ ఎప్పుడూ కూడా కంపెనీ సంపాదించిన ప్రాఫిట్స్ నుంచే ఇవ్వాలి. అంతేగాని కంపెనీ క్యాపిటల్ నుంచి ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వకూడదు. ఎందుకలా? ఎందుకంటే క్యాపిటల్ అనేది కంపెనీ బిజినెస్ రన్ చేయడానికి ఉపయోగించే ఫండ్. దాన్ని వాటాదారులకి పంచేస్తే ఇక కంపెనీ నడవడం కష్టం. దాని ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఈ రూల్స్ అన్నీ పెట్టడానికి ప్రధాన కారణం కంపెనీ ఫినాన్షియల్ హెల్త్ని కాపాడటం. అంతేకాదు, కంపెనీకి అప్పులిచ్చిన వాళ్ళుంటారు కదా, క్రెడిటార్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా కాపాడాలి. ఎందుకంటే రూల్ ప్రకారం కంపెనీ ముందు తన అప్పులు తీర్చాలి, ఆ తర్వాత మిగిలిన లాభాలనే ఓనర్స్కి అంటే షేర్ హోల్డర్స్కి పంచాలి. సో ఈ మొత్తం డిస్కషన్ మనల్ని ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దగ్గర వదిలేస్తుంది. ఇది ఎగ్జామ్స్లో అనాలిసిస్ చేయడానికి కూడా చాలా మంచి పాయింట్. అదేంటంటే, షేర్ హోల్డర్స్ డివిడెండ్స్ని ఆశిస్తారు, అది నిజమే. కానీ కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ ఆ డివిడెండ్ని డిక్లేర్ చెయ్యాలా వద్దా అని ఫైనల్గా నిర్ణయించే పూర్తి అధికారం కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉంటుందా? దీని గురించి ఆలోచించండి. ఇది చాలా కీలకమైన లీగల్ పాయింట్.